హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కోమలా క్రియేషన్స్. ఈరోజు నేను మీకు చూపించబోయేది పెప్లం టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో. దీనికోసం 2 మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నాను. పెప్లం టాప్ కోసం యాక్చువల్గా అయితే 3 మీటర్స్ క్లాత్లో ఇద్దరికి చేయమన్నారు, కానీ 2 మీటర్స్ పడుతుంది దీనికి. ఫస్ట్ వచ్చేసి కాటన్ లైనింగ్ తీసుకున్నాను. ఓన్లీ బాడీ కోసమే కాటన్ లైనింగ్ అనమాట. షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నా. చంక మార్క్ వచ్చేసి 9 ఇంచెస్ ఇచ్చిండనమాట. దీని వచ్చేసి టేప్ కొలతతోని 4 ఫోల్డింగ్ చేసుకుంటే చంక మార్క్ వస్తుంది. బాడీ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకున్నా. దీని 14 ఇంచెస్ మార్క్ వేసుకొని తర్వాత వచ్చేసి మనం చంక మార్కును నడుము మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసమని టేపును 4 ఫోల్డింగ్లో ఫోల్డ్ చేస్తే మనకు కరెక్ట్ మార్కింగ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు నాకు 8.5 ఇంచెస్ నడుము వచ్చేసింది. నడుము వచ్చేసి 8.5. చంక మార్కింగ్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నా. ఇప్పుడు వీటన్నిటిని కంప్లీట్గా ఆమ్ హోల్డ్ ఇచ్చుకొని కంప్లీట్గా కలిపేసిన తర్వాత వచ్చేసి షోల్డర్ అనమాట. షోల్డర్ దగ్గర నెక్ కోసం అని 3.5 ఇంచెస్ తీసుకున్నా. ఇది వచ్చేసి నేను వీ నెక్ తీసుకుందాం అనుకుంటున్నా. కిందికి వచ్చేసి గల్ల వచ్చేసి 6.5, 6 అయినా తీసుకోవచ్చు, 6.5 అయినా తీసుకోవచ్చు, అది మన ఇష్టము. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది వీనెక్ కాబట్టి వీనెక్కే కట్ చేద్దామని వీనెక్ కోసమే మార్కింగ్ చేసిన. మార్కింగ్ పెట్టడం తర్వాత కట్ చేసుకొని మంచిగా నీట్గా కరెక్ట్ మనం ఎక్కడ మార్కింగ్ చేసుకున్నామో అక్కడే కరెక్ట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మన మార్కింగ్ దగ్గర కరెక్ట్గా టక్స్ పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది అన్నమాట. మార్కింగ్స్ దాన్ని బట్టి మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన వేసి లైనింగ్ని మెయిన్ క్లాత్ పైన వేసి కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ వచ్చేసి అది కంప్లీట్గా కాటన్ ఫ్యాబ్రిక్, కలంకారీ ప్రింట్ అనమాట. చాలా బాగుంది, ప్యూర్ కాటను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం నేను లైనింగ్ ఏం యూజ్ చేయట్లేదు, ఓన్లీ బాడీ కోసమే లైనింగ్ యూజ్ చేస్తున్నా. ఇట్లా ఎగుడు దిగుడు ఉన్నప్పుడు మనం సమానంగా తీసుకొని ఒక స్కేల్తోని నీట్గా కట్ చేసుకోవాలి.
హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇది 3/4 హ్యాండ్స్ తీసుకుంటున్నా నేను. హ్యాండ్స్ లెంత్ 15 తీసుకున్నా. ఆర్మ్ హోల్డ్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది. నైన్ ఇంచెస్కి మార్క్ చేసుకొని కిందికి 3 ఇంచెస్ 9 ఇంచెస్ ఆర్మ్ హోల్డ్ కాబట్టి కిందికి 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. దీనికి వచ్చేసి కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్తోనే మార్కింగ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇంకా చంక దగ్గర ముడతలు కానీ ఏం రాకుండా చాలా నీట్గా కనబడుతుంది హ్యాండ్. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. దీనికి కూడా టక్స్ పెట్టుకుంటే మనం కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి బాడీ కోసం మార్కింగ్ చేసుకుంటున్నా. పైన బాడీకి 14 ఇంచెస్ ఎట్లా పెట్టినామో కిందికి కూడా అట్నే 14 ఇంచెస్కి తీసుకుంటే మన కింద ఫోల్డింగ్ చేయడానికి కూడా సరిపోయేటట్టుగా తీసుకోవాలి. ఇలా టేప్తో కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేయడం వల్ల ఏంటంటే నీట్గా వస్తుంది అనమాట. ఇక్కడ ఎగుడు దిగుడు లేకుండా. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్లోకి వెళ్తున్నాము. ఇది వచ్చేసి ఉల్టాయిస్తున్నా డైరెక్ట్ వీ నెక్ కట్ చేసి లైనింగ్ని సమానంగా నీట్గా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా అనుకోవడం వల్ల ఏంటంటే ఏమన్నా లూజ్ టైట్ ఉంటే నీట్గా అవుద్ది అనమాట క్లాత్ వచ్చేసి. బ్యాక్ ఫ్రంట్ రెండు ఉల్టాయించుకున్న తర్వాత నెక్స్ట్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ పైన జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలి. ఈ పెప్లం టాపు మామూలుగా అంటే ఇది జీన్స్ పైకి యూజ్ చేసుకోవచ్చు, మామూలు డైలీ వేర్కి ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. కాలేజీ అమ్మాయిలకు కూడా చాలా బాగుంటుంది అన్నమాట. హ్యాండ్స్ కూడా ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా జాయింట్ చేసుకోవాలి. ఈ కాటన్ ఫ్యాబ్రికే కాకుండా ఏ ఫ్యాబ్రిక్తోనైనా మనం పెప్లం టాప్ని డిజైన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. రేయాన్ క్లాత్ కానీ సాఫ్ట్ సిల్క్ క్లాత్లు కానీ ఏదైనా బాగుంటుంది. మనం యూజ్ చేసే దాన్ని బట్టే ఉంటుంది అనమాట. జీన్స్ పై కానీ లేకపోతే ఇంట్లో యూజ్ చేసుకోవడానికి దానికోసం అట్లా మనం క్లాత్ను చూజ్ చేసుకోవచ్చు. ప్లాజో పాయింట్ల మీద కూడా చాలా బాగుంటుంది. హ్యాండ్స్కి వచ్చేసి ఎలాస్టిక్ ఫస్ట్ ఇద్దాం అనుకోలేదు, కాకపోతే తర్వాత చూద్దామనేసి పెట్టినా, కానీ చాలా బాగుంది అనమాట. ఎలాస్టిక్ పెట్టేసరికి ఇంకా చాలా బాగా గ్రాండ్గా కనబడింది. ఇప్పుడు నడుము దగ్గర ప్రిల్స్ పెడుతున్నా, చిన్న చిన్నగా పెడుతున్నా. అంటే క్లాత్ నేను ఎక్కువ యూజ్ చేయట్లేదు,
సింపుల్గా డైలీ వేర్ కని సింపుల్గానే డిజైన్ చేస్తున్నా. ఇలా చిన్న చిన్నగా నీట్గా ఎక్కడ అది కాకుండా నీట్గా పెట్టుకోవాలి ఫ్రీస్ వచ్చేసి. నీట్గా అలా తర్వాత సైడ్ జాయింట్లు వేస్తున్నా చూడండి. ఇట్లా నీట్గా మంచిగా సెట్ చేసుకుంటూ ఫైనల్లీ మన డ్రెస్ అయితే కంప్లీట్ అయింది. ఎంత బాగా ఎంత నీట్గా ఉందో చూడండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే